అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా మజానా! అసలైన ఆటోమొబైల్ ఫీల్డ్‌లో మజా అంటే ఇదే అబ్బా! ఫైనల్లీ కియా సెల్టోస్ యొక్క అఫీషియల్ ప్రైజెస్ అయితే ఈరోజు అనౌన్స్ అయిపోయింది. టాటా సియారాతో పోలిస్తే ఒక 50,000 తక్కువగానే ఉంది. ఈ వీడియోలో డెడికేటెడ్‌గా ప్రైజెస్ అయితే మనం తెలుసుకుందాము. కమింగ్ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి. ఎందుకంటే కమింగ్ వీడియో కంపారిజన్ వీడియో చేస్తాను. ఎక్స్‌క్లూజివ్‌గా టాటా సియారా బేస్ అట్ ద సేమ్ టైం కియా సెల్టోస్ బేస్ మోడల్. సో 50,000 తక్కువ ఇది ఉంది. అసలు ఏంది అనేది అసలైన మజా. అందుకే వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ ఎక్స్క్లూజివ్‌గా నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క బేస్ వేరియంట్లో ఏమి వస్తాయని కూడా చేద్దాము వీడియో. సెల్టోస్కి సియారాకి కూడా కంపేర్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. కియా సెల్టోస్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి హెచ్టీఈ అనమాట. సో దాని తర్వాత వచ్చేసి హెచ్టీఈ ఆప్షనల్, హెచ్టీకే ఆప్షనల్, హెచ్టీఎక్స్ఏ, ఇంకా దాని తర్వాత జీటెక్స్. ఇది ఇప్పుడు మనం హెచ్టీఈ చూసుకున్నట్టయితే 10,99,000 మనకి ఎక్స్షోరూమ్ ఇవన్నీ కూడా ప్రైజెస్ అనమాట. ఆన్ రోడ్ అయితే ఖచ్చితంగా వ్యారీ అవుతాయి, సిటీకి సంబంధించి స్టేట్కి సంబంధించి. సో ఎక్స్షోరూమ్ అనేది కామన్గా ఉంటుంది. 10,99,000కే మనకి ఈ కియా సెల్టోస్ మనకి హెచ్టీఈ ఏదైతే బేస్ మోడల్ అయితే లభిస్తుంది. వేరే టాటా సియారా మనకి చూసుకున్నట్టయితే 11.4 అయితే పడుతుంది. సో ఒక 50,000 ఇది మనకి తక్కువగానే లభిస్తుంది అనమాట యాజ్ కంపేర్ టు టాటా సియారా. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఇంజన్ ఆప్షన్స్ సంబంధించి 3 ఇంజన్స్ ఆప్షన్స్ అయితే లభిస్తాయి మనకి. 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోలే కావచ్చు, 1.5 లీటర్ మనకి టర్బో పెట్రోల్ అనమాట, అండ్ ఇంకొకటి మనకి డీజిల్ 1.5. మనం ఈ హెచ్టీఈ బేస్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ అయితే మనకి లభిస్తుంది. కాకపోతే ఇందులోనే మనకి CVT అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే రాదు, ఓన్లీ మాన్యువల్ మాత్రమే వస్తుంది. ఈవెన్ మనకి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఉంటుంది చూడండి, అది కూడా మనకి బేస్ వేరియంట్ నుంచి అయితే రాదనమాట. అండ్ ఈవెన్ మనం టర్బోలో తీసుకున్నట్టయితే మనకి ఈవెన్ మాన్యువల్ రాదు, ఈవెన్ డీసీటీ కూడా రాదు. ఆబ్వియస్గా నార్మల్ పెట్రోల్లోనే మనకి ఆటోమేటిక్ రాదు కాబట్టి ఈవెన్ టర్బోలో కూడా మనకి అస్సలు ఏం రాదు. కాకపోతే మళ్ళీ మనకి బేస్ వేరియంట్ నుంచే మీకు డీజిల్ ఆప్షన్ అయితే ఇందులో లభిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ మాత్రమే వస్తుంది అనమాట. సో క్లియర్గా ఉంది ఇక్కడ. బేస్ వేరియంట్ ఏదైతే 10,99,000 అది పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, కాకపోతే ఆటోమేటిక్ రాదు, ఓన్లీ మాన్యువల్ వస్తుంది. దాని తర్వాత హెచ్టీఈ ఆప్షనల్ సెకండ్ బేస్ ఇది 12,09,000 ఉంది. ఇది ఇందులో మళ్ళీ మనకి 1.5 లీటర్ అదే న్యాచురల్ యాస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, పెట్రోల్ వర్షన్. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో మనకి CVT వచ్చేస్తుంది. ఈ CVT వచ్చేసి మళ్ళీ మనకి 13,39,000 అయితే పడుతుంది. ఈవెన్ మళ్ళీ మనకి పెట్రోల్లోనే టర్బో కూడా వచ్చేస్తుంది, అంటే టర్బో పెట్రోల్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అది వచ్చేసి మనకి 12,89,000 అయితే పడుతుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే టర్బో పెట్రోల్లో డీసీటీ అయితే రాదనమాట, అదొక్కటే మనకి మిస్ అవుతుంది. టర్బో పెట్రోల్లో మాన్యువల్ మాత్రమే వస్తుంది. ఆ మాన్యువల్ ప్రైస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను. సో డీజిల్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే 13,68,000 అయితే పడుతుంది. ఇదే మళ్ళీ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనం చూసుకున్నట్టయితే 14,99,000 అయితే పడుతుంది. దాని తర్వాత థర్డ్ బేస్ వచ్చేసి మనకి హెచ్టీకే అనమాట. హెచ్టీకే మనం చూసుకున్నట్టయితే 13,09,000 అయితే పడుతుంది. మళ్ళీ మనకి ఇందులోనే పెట్రోల్లోనే మనకి CVT చూసుకున్నట్టయితే 14,39,000 పడుతుంది. టర్బో పెట్రోల్ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే 13,89,000 పడుతుంది. వేరాజ్ ఇందులో మళ్ళీ మనకి టర్బోలో డీసీ అయితే ఇక్కడ కూడా రాదనమాట. వేరాజ్ డీజిల్ మనం చూసుకున్నట్టయితే 14,69,000 అయితే పడుతుంది. డీజిల్ మళ్ళీ మనకి ఆటోమేటిక్ చూసుకున్నట్టయితే 15,99,000 అయితే మళ్ళీ మనకి ఇందులో పడుతుంది. అండ్ నెక్స్ట్ వర్షన్ మనం చూసుకున్నట్టయితే హెచ్టీకే ఆప్షనల్ అనమాట. ఇది చాలా వరకు వేరే లైక్ సోనెట్లు అదే అంతా కూడా సంబంధించి హెచ్టీకే ఆప్షనల్ అనేది చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. సో ఇందులో మనం ఏందనేది ఇంకొంచెం నేను వర్కౌట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను, అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోమని చెప్తున్నాను. సో హెచ్టీకే ఆప్షనల్ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి 14,19,000 అయితే పడుతుంది. వేరే CVT పెట్రోల్ చూసుకున్నట్టయితే మనకి 15,49,000 అయితే పడుతుంది. మళ్ళీ మనకి టర్బో పెట్రోల్ మాన్యువల్ తీసుకుంటే 14,98,000 పడుతుంది అనమాట. ఇందులోనే మళ్ళీ మనకి టర్బో డీసీటీ అయితే ఈ హెచ్టీకే ఆప్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి మనకి 16,28,000 అయితే పడుతుంది. డీజిల్ మాన్యువల్ వచ్చేసి మళ్ళీ మనకి 15,78,000 పడుతుంది. టర్బో మనకి డీజిల్ ఇంజన్లోనే మనకి ఆటోమేటిక్ తీసుకున్నట్టయితే 17,08,000 అయితే పడుతుంది. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ నోటీస్ చేసినదైతే
హెచ్టీకే ఆప్షన్లు అనేది మీకు అన్ని ఇంజన్ ఆప్షన్స్ కూడా లభిస్తాయి అనమాట. సో అందుకే సోనెట్లో కానీ ఇంకా వేరే అదర్ సంబంధించి కూడా కియాలో మెయిన్గా ఈ హెచ్టీకే ఆప్షన్లు అనేది వాల్యూ ఫర్ మనీ. ఏదంటే వేరే సెల్టోస్లో మనం ఇంకొంచెం వర్కౌట్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా వీడియో అయితే చేసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మళ్ళీ మనకి హెచ్టీఎక్స్ అనమాట. హెచ్టీఎక్స్ 15,59,000 అయితే మళ్ళీ మనకి పడుతుంది. వేరే ఇందులోనే మనకి పెట్రోల్ ఏదైతే CVT ఉందో అది చూసుకున్నట్టయితే 16,89,000 అయితే పడుతుంది. మళ్ళీ మనకి హెచ్టీఎక్స్లో మీరు చూసుకున్నట్టయితే టర్బో పెట్రోల్ మాన్యువల్ అయితే రాదనమాట, ఆటోమేటిక్ వస్తుంది, లైక్ CVT అయితే వస్తుంది. దానిపై చూసుకున్నట్టయితే 17,68,000 అయితే పడుతుంది. డీజిల్ మాన్యువల్ వచ్చేసి 17,19,000, ఆటోమేటిక్ వచ్చేసి 18,49,000. HTXA వచ్చేసి మనకి 16,69,000 పెట్రోల్ మామూలుగా మాన్యువల్. CVT వచ్చేసి 17,99,000. ఇందులో కూడా మళ్ళీ మనకి టర్బో పెట్రోల్ మాన్యువల్ రాదు, కాకపోతే CVT వస్తుంది. అది వచ్చేసి మనకి 18,79,000 పడుతుంది. వెదర్స్ డీజిల్ మాన్యువల్ 18,29,000, ఆటోమేటిక్ వచ్చేసి 19,59,000. మనకి GTX X-Line మనం చూసుకున్నట్టయితే నార్మల్గా పెట్రోల్ ఇంజన్ అయితే రాదనమాట, కాకపోతే CVT మాత్రమే ఇందులో వస్తుంది. 18,39,000 పడుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ టర్బో పెట్రోల్ మాన్యువల్ రాదు, కాకపోతే ఇందులో కూడా మళ్ళీ మనకి CVT అయితే వస్తుంది. అది వచ్చేసి 19,19,000 అనమాట. సేమ్ మళ్ళీ మనకి డీజిల్ మాన్యువల్ రాదు, ఆటోమేటిక్ మాత్రమే వస్తుంది, 19,79,000. సో క్లియర్గా ఇక్కడ X-Line మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఆటోమేటిక్ అంటే లైక్ CVT మాత్రమే వస్తుంది, వెదర్స్ డీజిల్లో AMT మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే GTX A అనమాట, X-Line A అనమాట. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే లైక్ 19,49,000 పెట్రోల్లోనే మళ్ళీ మనకి CVT, వెదర్స్ టర్బో పెట్రోల్లోనే మళ్ళీ మనకి CVT తీసుకున్నట్టయితే 19,99,000. వెదర్స్ డీజిల్లో మళ్ళీ మనకి AMT చూసుకున్నట్టయితే 19,99,000 అనమాట, ఆల్మోస్ట్ ఒక 20 lakhs వరకు. సో అక్కడ క్లియర్గా 10.99 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 lakhs వరకు వెళ్ళింది సెల్టోస్కి సంబంధించి. ఇక్కడ వాల్యూ ఫర్ మనీ ఏదని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. హెచ్టీకే ఆప్షనల్ అనమాట. అన్నిట్లలో కూడా హెచ్టీకే ఆప్షనల్ అనేది కియాలో కామన్గా ఉంటుంది. వాల్యూ ఫర్ మనీ ఏదంటగా ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన వర్కౌట్ చేస్తాను సెల్టోస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయని. నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే సియాదాకి సంబంధించి సెల్టోస్కి సంబంధించి మీన్వెల్ మీరు ఏది పిక్ చేస్తుంది అన్నది కూడా నాకు కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వీడియోలో మనం చూసుకున్నట్టయితే సెల్టోస్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా బేస్ వేరియంట్లో సెకండ్ బేస్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయని కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ అయితే చేద్దాము. ఇది వాళ్ళ వీడియో కంప్లీట్గా ఓన్లీ ప్రైజెస్కి సంబంధించి కియా సెల్టోస్ అఫీషియల్గా లాంచ్ అయినాయి. వీడియోని కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.